కేరళలో అధికార ప్రతిపక్షాల కూటమి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో రాజకీయాలు సాగుతున్నాయి. ఏకంగా మంత్రిపైనే కాంగ్రెస్ యూత్ విభాగం దాడి చేసిందని ఎల్డీఎఫ్ ఆరోపిస్తుంటే కావాలనే తమపై ఓ పద్ధతి ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్కు ముందే పొలిటికల్ అటాక్స్ కంట్రోల్ తప్పాయనిపిస్తోంది. కేరళలో అదుపు తప్పిన రాజకీయం. మంత్రి వీణా జార్జ్పై అటాక్ చేసిన స్టూడెంట్స్ వింగ్. అంతా అబద్ధమంటోన్న కాంగ్రెస్. కేరళలో రాజకీయాలు అసెంబ్లీ ఎన్నికలకు ముందు పూర్తిగా అదుపు తప్పినట్లు కనిపిస్తోంది. అధికార ఎల్డీఎఫ్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని విద్యార్థి విభాగం నిరసనలు చేపట్టగా ఇందులో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్పై దాడి జరిగింది. అయితే ఇది తమపై కావాలనే చేయిస్తున్న ప్రచారంగా కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. అపోజిషన్ లీడర్ సతీశన్ మాట్లాడుతూ అసలు ఇందులో ఏదైనా దాడి జరిగి ఉంటే దానికి సిపిఎం లీడర్లనే బాధ్యులు చేయాలని డిమాండ్ చేశారాయన. కొద్ది రోజులుగా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న వైద్య నిర్లక్ష్య ఘటనలపై నిరసిస్తూ కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం కేరళ స్టూడెంట్స్ యూనియన్ కి చెందిన విద్యార్థులు నల్ల జెండాలతో ఆందోళన చేపడుతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి వీణా జార్జ్పై విద్యార్థి సంఘాల నాయకులు దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు గుప్పుమన్నాయి. అయితే కాంగ్రెస్ మాత్రం తమ నేతలు కనీసం వీణా జార్జ్ దగ్గరకు కూడా వెళ్లలేదని చెబుతున్నారు. కన్నూర్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వందే భారత్ రైల్లో ప్రయాణించేందుకు ఫిబ్రవరి 25న ఆమె కన్నూర్ రైల్వే స్టేషన్ కు రాగా టికెట్ కౌంటర్ వద్ద ఈ గలాటా చోటు చేసుకుంది. ఈ ఆందోళనలోనే ఆమెకు గాయాలయ్యాయి. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం మంత్రి వీణా జార్జ్ను కన్నూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో కన్నూర్ టౌన్ పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేఎస్యూకు చెందిన 5 విద్యార్థి నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. కేసులు నమోదైన వారిలో కేఎస్యు జిల్లా అధ్యక్షుడు ఎంసీ అతుల్, జిల్లా ట్రెజరర్ అక్షయ్ మటూల్, సిహెచ్ ముబాజ్, బితుల్ బాలన్, మహమ్మద్ యాసిన్ ఉన్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం మంత్రి వీణా జార్జ్ కన్నూర్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. కాంగ్రెస్ మాత్రం అక్కడున్న ప్రతి జర్నలిస్ట్, పోలీస్ ఆఫీసర్, రైల్వే పోలీసులకు అసలు విషయం తెలుసని తాము ఆమె దగ్గరకు కూడా వెళ్లలేదని చెబుతోంది. మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య ఈ రభస రాబోయే రోజుల్లో కేరళలో సీన్ అంత ఈజీగా ఉండదనేది స్పష్టం చేస్తోంది.